ఇందిరమ్మ ఇండ్ల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వంలోని పెద్దలందరూ, ప్రభుత్వ అధికారులు, పాత్రికేయ మిత్రులకు ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంవత్సర పరిపాలనలో సహచార మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు అందరూ, పాత్రికేయ మిత్రులు అందించిన సంపూర్ణమైన సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణ రైజింగ్ అనుకునే విధంగా కార్యక్రమాలను చేపట్టి వాటిని ముందుకు తీసుకెళ్తూ రెండవ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణ ప్రాంతంలోని బస్తీలలో ఉండే పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడం అనేది ఒక కళ. ఈ కళను ఈనాడు కాదు, ఆనాడే శ్రీమతి ఇందిరమ్మ గుర్తించారు. అందుకే ఇందిరమ్మ రోటీ కపడా ఔర్ మకాన్ ఈ నినాదంతో పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా కూడు, గూడు, గుడ్డ ప్రతి వాళ్ళకు అందించాలన్న లక్ష్యంతో పాటు వ్యవసాయ భూమి ఆత్మగౌరవం, గ్రామంలో గుర్తింపు ప్రతి కుటుంబానికని గుర్తించి వ్యవసాయ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా వేలాది ఎకరాల భూములు, దేశం మొత్తం కోట్లాది ఎకరాల భూములు, కొద్దిమంది గుప్పిట్లో బందీ అయిన భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఈ భూములన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొని ప్రధానంగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు పంచిపెట్టడం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. దాదాపుగా 25 లక్షల ఎకరాలు దళితులకు, పేదవాళ్లకు, 10 లక్షల ఎకరాలు పోడు భూముల పట్టాలు గిరిజనులకు, 35 లక్షల ఎకరాల భూ పంపకాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేపట్టి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా దళితుడి దగ్గర ఉన్న భూమిని ఒకసారి చూస్తే ఆ భూమి ప్రదాత వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతల నుంచి వచ్చిన స్థిరాస్తి కాదు, ఇందిరమ్మ వాళ్ళకి ఇచ్చిన ఆస్తి. ఇందిరమ్మ వాళ్ళ తల్లిలాగా, వాళ్ళ కుటుంబ పెద్దలాగా ఆలోచన చేయడం ద్వారా, పెద్ద మనసు, ఉన్నతమైన నిర్ణయం చేయడం ద్వారా అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి కొద్దిమంది చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టి ఈరోజు భూమి మీద పేదలకు హక్కు కల్పించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ఆత్మగౌరవంతో బ్రతకాలి అనుకున్నప్పుడు సొంత ఇల్లు ఉండాలి, ఆ కళ నెరవేరాలి. ఆ కళ నెరవేరాలి అంటే మొదట ఇంటి పట్ట, ఇంటి స్థలం ఉండాలి. అందుకే ఏ ఊర్లో అయినా గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను. ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, చిట్టడువుల్లో నివసించే ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ కాలనీలను, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి వాళ్ళు సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా ఇండ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా నాకు తెలిసి 10,000 రూపాయలతో మొదలుపెట్టి మొదట్లో 4 తాటాకులు, 10 వెదర్ బొంగులు, 4,000 రూపాయల నగదుతో మొదలైన ఇందిరమ్మ ఇల్లు కాలక్రమేణా రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు 1,25,000కు పెరుగుకుంటూ వచ్చింది. ఈరోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పెరిగిన ధరలు పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని
ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని ఈ పథకాన్ని తీసుకొచ్చినాం. ఇదే కాదు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు కొన్ని లోన్ల ద్వారా పేదలకు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లకు కూడా వాళ్ళ లోన్లు ప్రభుత్వమే తీర్చి ఈరోజు 7,000 మంది కుటుంబాలకు ఆ లోన్ల నుంచి కూడా విముక్తి కలిగే నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ సొంత ఇంటి కళ ఈరోజు వాళ్ళకు రుణ విముక్తి చేయడం ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అందుకే ఈరోజు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజాపాలనలో గ్రామ సభల ద్వారా సేకరించిన అప్లికేషన్లను విశ్లేషించడమే కాకుండా అర్హులైన అందరి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈ కార్యక్రమం లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపాలు ఉంటే పూర్తిగా ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుంది, పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు, అర్హులైన వాళ్ళకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతోని నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి స్థాయిలో, పునాది స్థాయిలో, గోడల స్థాయిలో, స్లాబ్ స్థాయిలో, ఇల్లు పూర్తి చేసుకునే స్థాయిలో ప్రతి స్థాయిలో సాంకేతిక నైపుణ్యంతో ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా గతంలో చంద్రశేఖరరావు గారు గత ప్రభుత్వం రద్దు చేసిన హౌసింగ్ శాఖను పునరుద్ధరించడమే కాకుండా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసుకుంటూ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని యాప్ని ఈరోజు రిలీజ్ చేయడమే కాకుండా విధి విధానాలను కూడా సరళీకృతం చేసి, ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా ఆర్థిక ఏదైనా అప్పు సప్పు చేసి కుటుంబంలో 2-3 ఉంటే ఇంకా కొంచెం మంచిగా కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు వెసులుబాటు ఇంటి స్థలం ఒకవేళ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకంతో పాటు వాళ్ళు అదనంగా ఒక గది నిర్మించుకున్నా కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు, తద్వారా వాళ్ళు ఇంకా ఉన్నతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుందని చెప్పి పేదలకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన సూచన మా మంత్రి గారు చేయడంతో ఉప ముఖ్యమంత్రి గారు నేను కూడా ఇది మంచి సూచన అని చెప్పి వాటిని ఆమోదించడం జరిగింది. లేకపోతే ఈ నిబంధనలు పెడితే కింది స్థాయిలో తప్పిదం జరగడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది. సో తప్పిదాలు జరగకుండా ఉండడానికి పేదలకు ఏది మేలు జరుగుతుందో పేదలకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు పారదర్శకంగా తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా మొదటి సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కేటాయింపులో భాగంగా 4,50,000 ఇండ్లకు 5 లక్షల రూపాయలతోని పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యాప్ను ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సరళీకృతంగా జరగడానికి అవకాశం కలిగింది. అందుకే ఈరోజు తెలంగాణ పేదలందరికీ ఇది ఒక పండుగ. ఇందిరమ్మ రాజ్యంలో నిజంగా పేదలు ఇంటి ముందు వెలుగులతో పండుగ చేసుకునే సందర్భము. పెద్దలు అందుకే అన్నారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఇల్లు కట్టించే బాధ్యత మేం తీసుకుంటాము. ఇంట్లో యుక్త వయస్కు పెళ్లికి వచ్చిన వాళ్ళ బాధ్యతలు పెళ్లి చేసి ఆ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇల్లు కట్టుకొని ఆత్మగౌరవంతో వారి ఇంటి ముందే వాళ్ళ పండుగ కార్యక్రమాలను చేపట్టుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు మీరు అనుకోవచ్చు, లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు, ఏ రకంగా ఎంపిక చేస్తారు? అత్యంత నిరుపేదలు మొదటి ప్రాధాన్యత. అత్యంత నిరుపేదల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, నిరుపేదలే చాలా మంది ఉన్నప్పుడు ఇందులో ప్రాధాన్యత దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్, వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో. ఎందుకంటే ఒక ప్రాధాన్యత అంటూ లేకపోతే రాజకీయ పైరవీలకు ఒత్తిడికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాధాన్యత క్రమంలో వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది.
ఇదే కాకుండా ఐటీడీఏ ప్రాంతాలు, ఆదివాసీలు నివసించే ప్రాంతంలో ఆనాడు ఎప్పుడో ఇందిరమ్మ సమయంలో లేదా ఎన్టీఆర్ సమయంలో లేదా రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇచ్చిన కొద్దిపాటి ఇల్లే ఆదివాసీలకు వచ్చినాయి. నేను ఆదిలాబాద్ ప్రాంతంలో గూడాలకు నేను వెళ్ళొచ్చిన, ఆదివాసీ గూడాల్లో నేను స్వయంగా పరిశీలించిన. మా పట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆదివాసీలు వచ్చి నిజమైన అర్హులము, లబ్ధి ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధి పొందాల్సింది మేము, అడవులలో ఆది మానవులలాగా ఇంకా ఎంతకాలం బ్రతకాలి, మా పట్ల మీరు కనికరం చూపించాలి, ఇందిరమ్మ ఉంటే మాకు బాధ తప్పేది, కానీ ఇందిరమ్మ వారసులుగా ఈరోజు మీరు పరిపాలనలోకి వస్తామంటున్నారు, మీరు మీ బాధ్యత నెరవేర్చండి అని చెప్పి ఆదివాసీలు, ఆదివాసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాకు గుర్తు చేయడం జరిగింది. అందుకే ఈ వేదిక మీద నుంచి ఐటీడీఏ ప్రాంతాలకు ఈ కోటాలతో సంబంధం లేకుండా అక్కడ ఉండే జనాభా ప్రాతిపదికన అదనంగా కొన్ని వేల ఇండ్లు మంజూరు చేయాలని మేము ఈరోజు అనుకున్నాం. ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా మేము పరిశీలిస్తాము, వాటిని ప్రత్యేకంగా తీసుకుంటాము. ఏంటంటే నిజమైన లబ్ధిదారులు తెలంగాణ మూల పురుషులు, ఈ ప్రాంతానికి ఈ ప్రాంత మట్టి మనుషులు వాళ్ళే. ప్రభుత్వ సంక్షేమ పథకం వాళ్ళకి చేరినప్పుడే మా లక్ష్యం నెరవేరినట్టు. అందుకే ఈరోజు సీతక్క గారు పదే పదే నా దృష్టికి ఈ ఆదివాసులకు సంబంధించి ప్రత్యేకంగా ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు మా మంత్రివర్గ సహచరుల అనుమతితోని ఆదివాసీలకు ప్రత్యేక కోట, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల కోట కాకుండా అదనంగా ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల జనాభాను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేటలో చెంచులు ఉన్నారు, నల్లమల్ల అడవుల్లో ఉండే చెంచులను ఏ రోజు వాళ్ళకు న్యాయం చేద్దామన్న ఆలోచన గత 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చేయలే. వాళ్ళని మనుషులలాగా గుర్తించడానికి కూడా ఆ ప్రభుత్వం ముందుకు రాలే. మరి అలాంటి వాళ్లకు న్యాయం చేయాలి, అలాంటి వాళ్లకు ఇందిరమ్మ రాజ్యంలో మేలు జరగాలి అన్న ఆలోచనతోటి గోండులు, ఆదివాసులు, ఆదిలాబాద్ జిల్లాలు, మీకు తెలుసు ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలకు నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకందరికీ ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళకు నిధులు ఇచ్చినము. ప్రత్యేకంగా వాళ్ళ గూడాలను అభివృద్ధి చేయడానికి ఆ రోజు మాట ఇచ్చొచ్చినము. అది ఖమ్మం భద్రాచలం కావచ్చు, లేదా ఉట్నూరు ప్రాంతం కావచ్చు, ఎన్ని ఐటీడీఏ ప్రాంతాలు ఉన్నాయో ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా ప్రభుత్వము పరిగణిస్తుంది. వాళ్ళకు మేలు చెయ్యడానికి ఆ పేదలకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా మొట్టమొదట వాళ్ళ ఆత్మవిశ్వాసంతో బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మా కోసమే ఉన్నది, ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని ఆదివాసీలు భావించే విధంగా వారికి ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తాం, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 2 సార్లు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగిండ్రు. నేను ఈరోజు సూటిగా వాళ్ళని ప్రశ్నించడమే కాదు ప్రజలకు వివరించదలుచుకున్నా. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 25,04,000 ఇందిరమ్మ ఇండ్ల పంపకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. 25,04,000 ఇండ్లు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే పేదవాళ్ల కోసం, పేదవాళ్ల బలిదానాలతో, పేదవాళ్ల త్యాగాలతో, పేదవాళ్ల పోరాటాలతో. పేదవాళ్లే అన్ని కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,52,000 అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు. అందులో 60-65 పూర్తి చేసిన, మిగతా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం. నిన్నగాక మొన్ననే వాటిని పూర్తి చేయడానికి దాదాపుగా 195 కోట్ల నిధులను వారు అసంపూర్తిగా వదిలేసిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి కూడా 195 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది. వారు మేమే కట్టినాం
మీరు మూసీ నదిలో పేదలకు ఇస్తున్నాయి మేమే అని మీరు అర్ధాంతరంగా అక్కడ వదిలేసి పోయినరు. 10 సంవత్సరాలు ఏ రోజు కూడా మీరు వాటి మీద దృష్టి పెట్టలేదు. ఆ పేదల్ని మనుషులలాగానే మీరు చూడడానికి ఇష్టపడలేదు. కానీ మీకు కావలసిన ప్రగతి భవన్ను 9 నెలల్లో పూర్తి చేసుకున్నారు. మీకు కావలసిన వాస్తు కోసం నిర్మించుకున్న సచివాలయం 9 సంవత్సరాలలో పూర్తి చేసుకున్నారు. మీకు కావలసిన ఫామ్ హౌజులు అది గజ్వేల్లో కావచ్చు, జన్వాడలో కావచ్చు, లేకపోతే మొయినాబాద్లో కావచ్చు, వివిధ ప్రాంతాలలో 100 ఎకరాలలో ఫామ్ హౌజులు పూర్తి అయిపోయినాయి. మీ రాజకీయ పార్టీలకు 33 జిల్లాలలో ఎకరాల కొద్ది నిర్ణాయకమన్ననే హైకోర్టులో చర్చకు వచ్చినప్పుడు ఎకరాలల్లో బీఆర్ఎస్ భవనాలను నిర్మించుకున్నారు, భూములను కేటాయించుకున్నారని కోకాపేటలో 11 ఎకరాల భూ కేటాయింపుతో పాటు 33 జిల్లాలలో మీ పార్టీ కార్యాలయాలను కోట్ల రూపాయలు పెట్టి మీరు నిర్మించుకున్నారు. మీ భవనాలను నిర్మించుకోవడానికి, మీ ఫామ్ హౌస్లను నిర్మించుకోవడానికి, మీ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడానికి చూపించిన శ్రద్ధ, కేటాయించిన నిధులు, తీసుకున్న భూములు, పేదవాళ్ళ పట్ల మీరు చిత్తశుద్ధి చూపించలేదు. స్పష్టంగా మీ ప్రాధాన్యత మీరే. మీ ప్రాధాన్యత మీ భవనాలు, మీ ఫామ్ హౌజులు, మీ పార్టీ కార్యాలయాలే. మీరు పేదల కోసం ఇస్తా అని హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు. ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు పదే చెప్పినారు, ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లతో పోలుస్తూ డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు. అల్లుడు సాడ్ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు. పండుగ పూటనాడు కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే ఏడగట్టేసుకుంటారు, మేక పిల్లు ఉంటే ఏడబెడతారు. ఇట్లాంటి అద్భుతమైన ఉపన్యాసాలు చెప్పిండు. కానీ 10 ఏళ్ళైనా మరి కొడుకు కోడలతో పాటు బిడ్డ అల్లుడు పండుగ పూట వస్తే ఏడుండాలనో ఇంతవరకు ఏది నిర్మించి చూపెట్టలేదు. మేక పిల్లకు కోడి పిల్లకు దారే చూపించలేదు. కానీ బెల్ట్ షాపులు మాత్రం బస్తీల ప్రతి కాలనీలో మాత్రం సంపూర్ణంగా ఏర్పాటు చేయించిండు. ఎక్కడ కూడా లేకపోతే ఎతికి మరి వాటిని తెరిపించిండు. అంటే ఈ విధానము 10 సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసి ఆనాడు 2014 జూన్ 2 నాడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది. ఆనాడు తెలంగాణ బిల్లు ఆమోదించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆనాటి ఉమ్మడి శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బట్టి విక్రమార్క గారు కుర్చీలో కూర్చొని బిల్లును ఆమోదింపజేసిన తెలంగాణ రాష్ట్ర చర్చ వచ్చినప్పుడు వారు డిప్యూటీ స్పీకర్గా నాకు అవకాశం ఇస్తే నేను చాలా విషయాలు సభలో ప్రస్తావించిన. ఈ రోజు కూడా అవి లైవ్లో ఉంటాయి, మీరు ఒకసారి చూడొచ్చు. సో ఆనాడు కేశవరావు గారు కానీ వీళ్ళందరూ ఒక సామాజిక బాధ్యతగా ఆలోచన చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాలి అని పార్టీ విధానాలు కొంత ఆలస్యం అయితే కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిండ్రు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా మిగులు రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే సరిగ్గా 10 సంవత్సరాలల్లా ఇదే చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తిరిగి మాకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండు. 1000 ఎకరాల భూములను అమ్మేసిండు. ఈ అప్పులే కాదు, లక్షల ఎకరాల పేదవాళ్ళ భూములను వారు గుంజుకున్నారు. నేను వాటన్నిటి లోతుకు పోదలుచుకోలే. నేను ఒకటే మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే పరిపాలన పట్ల ఉన్న చిత్తశుద్ధి 60 సంవత్సరాలు పరిపాలించి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 35 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచిపెట్టి ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని రోడ్లు, ప్రతి గ్రామానికి కరెంటు, తాగునీరు, సాగునీరు, శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసి జూరాల, భీమా, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టులను చేసి ప్రాణహిత చేవెళ్లను ప్రారంభించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కొనసాగించి కల్వకుర్తి ఎత్తిపోతలను చివరి దశకు పూర్తి చేయడానికి తీసుకొచ్చి ఇన్ని కార్యక్రమాలను చేసి హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును ఏర్పాటు చేసి హైటెక్ సిటీ నిర్మాణాలు జరిగి హైదరాబాద్కు కృష్ణా గోదావరి జలాలను తాగునీటిని తరలించి హైదరాబాద్ నగరంలో మెట్రోను విస్తరించి ఇన్ని రకాల కార్యక్రమాలు చేపట్టి రాజీవ్ స్వగృహం మీద కూడా దాదాపుగా 25 లక్షల ఇల్లు పట్టణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు
అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్స్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రతి విషయంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి 60 సంవత్సరాలు పరిపాలించి జూన్ 2, 2014 నాడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి మేము అప్పగించడం జరిగింది. సరిగ్గా 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి, అప్పు మిత్తి చెల్లించడానికి మళ్ళీ అప్పు చేసే పరిస్థితి కల్పించి మా చేతికి రాష్ట్రాన్ని అప్పచెప్తే వాస్తవాలను గ్రహించి శాసనసభలోనే ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ ప్రవేశపెట్టి అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఒక్కటొక్కటిగా సర్దిద్దుకుంటూ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఎవరి మీదనో ఆరోపణలు చేసుకుంటూ ఎవరినో నిందించుకుంటూ కాలం గడపకుండా ఒక మంచి పరిపాలన విధానంతో ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ మేము ముందుకు వస్తున్నాము. ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రతిపక్షంగా మాకు సహకరించాలి, కొంత సమయం ఇవ్వాలి. ఎక్కడైనా ఏదైనా వాళ్ళకి ఇంతకంటే బాగా పనిచేయడానికి అవకాశం ఉందన్నప్పుడు సూచన చేయాలి. ప్రభుత్వానికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కుదిరినా కుదరకపోయినా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల తరఫున రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఇచ్చి విషయాలు చర్చించేవాడు. తిరిగి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల తరఫున పబ్లిక్ లో తిరిగినప్పుడు వారి దృష్టికి వచ్చిన విషయాలు నివేదికల రూపంలో ముఖ్యమంత్రులకు ఇచ్చి ప్రభుత్వాలకు సూచన చేసేవాడు. లేదు, ఇగో ఇందులో మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ఇగో ఇక్కడ కొంత ప్రజలకు కష్టమవుతుంది, దీన్ని సవరించుకోండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు సవరించుకునేవాళ్ళు. ఒక మంచి సాంప్రదాయం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం అంత జరిగిన హరీష్ రావు గారు 2008 ఉప ఎన్నికలు జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కలిసిండు. ఆ రోజు బొకే ఇచ్చి రాజశేఖర రెడ్డి గారిని కలిసిన తర్వాత హరీష్ రావు గారు పార్టీ మారుతున్నాడు, మామను వెన్నుపోటు పొడిచి ప్రభుత్వంలోకి పోతున్నాడని పెద్ద చర్చ వచ్చింది. వారు బయటకు వచ్చి ఏం వివరణ ఇచ్చిండ్రు? లేదు సిద్దిపేటకు డిగ్రీ కాలేజ్ కావాలని నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసిన, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఆనాటి ముఖ్యమంత్రిని కలిసిన అని వారు వివరణ ఇచ్చుకున్నారు. నేను వారి వివరణని తప్పుపట్టట్లేదు, ఆ వివరణ లోతుకు నేను వెళ్ళదలుచుకోలేదు. అంటే అంత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు ప్రతిబంధకంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని చంద్రశేఖరరావు గారు ఆరోపించిన ముఖ్యమంత్రి దగ్గరికి హరీష్ రావు గారు స్వయం వెళ్ళి నియోజకవర్గ అభివృద్ధి కోసము నిధులు కావాలి అని రిప్రజెంట్ చేయగలిగిన ఒక సాంప్రదాయం ఆనాడు ఉండే, భావోద్వేగాలు ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి శాసనసభ్యులు వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసి నిధులు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండే. నేను 2007 నుంచి 2009 కానీ 2009 నుంచి 2014 కానీ 7 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్న. ఇవాళ కొడంగల్కి వెళ్ళి చూడండి, ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్న. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మొదలు పెడితే కొడంగల్కు 100,000 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వంలోనే నిధులు తీసుకెళ్లిన అభివృద్ధి కోసం. ఆ రోజు మేము అందరం మంత్రులను కలిసేది, సభలో మేము చర్చించేది, ప్రజల సమస్యలు మేము ప్రత్యక్షంగా వెళ్ళి వారికి విన్నవించి వారి నుంచి నిధులను రాబట్టుకునేది. ఒక సాంప్రదాయం పాటించినాం మేము. 10 సంవత్సరాలు మీరు అనుమతి ఇవ్వలే, 10 సంవత్సరాలు మాకెవరు కలవలే, 10 సంవత్సరాలు సచివాలయానికి రాలేదు, 10 సంవత్సరాలు పూర్తిగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రాక్టీసెస్ ద్వారా ఏర్పాటు చేసిన సాంప్రదాయాలను అన్నిటిని కూడా వారు దెబ్బతీసి, అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా అసలు కలుసుకోవడానికి వీళ్ళేది ఎదురుపట్టే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరువైపులా సైనికులు ఎదురుపట్టే కాల్పులు జరిగిన సంఘటనలు, లేకపోతే ఈరోజు చైనా ఇండియా సరిహద్దులో వైరిపక్షాలు సైనికులు ఎదురుపడితే ఎదురు కాల్పులు జరిగిన అట్లాంటి వాతావరణం ఎందుకు చంద్రశేఖరరావు గారు సృష్టించిండ్రు? 10 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రని మేము అడుగుతలేము. ఎందుకంటే మీరు చేసిన అన్నిటిని ప్రజలు గమనించి మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రజలు ఇచ్చారు. అసెంబ్లీలో అధికారం తీశారు, పార్లమెంట్లో గుండుసూన్ని ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పటికైనా మీలో మానసిక పరివర్తన రావాలి కదా, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి కదా. ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మీ విధానం ఏంది, మీ ఆలోచన ఏంది? అంటే ఈ ప్రభుత్వమే నడవద్దా?
ప్రజల సంక్షేమం చేపట్టొద్దా? ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? రైజింగ్ తెలంగాణ, తెలంగాణ రైజింగ్ అనే పదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? మీకు బాధ్యత లేదా? ప్రభుత్వం అంటే కేవలం 65 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులేనా? ప్రభుత్వం అంటే 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వము. ఒకరొకరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చిండ్రు. విధానపరమైన నిర్ణయాలు చేసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. దాన్ని విశ్లేషించడం ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రధాన ప్రతిపక్ష పాత్ర మీకు ఇచ్చిండ్రు. మీతో పాటు బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ప్రతిపక్షాలను విషయాలను ప్రస్తావించడానికి సభలో అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. మన పాత్రలను మనం అందరం పోషిస్తేనే శాసనసభలో స్పీకర్కి రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ అంటే పాలకపక్షం ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం ఉంటుంది. దీస్ టూ ఆర్ ఈక్వల్, దీస్ టూ ఆర్ టూ ఐస్ ఫర్ స్పీకర్. పాలకపక్షంలో ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే రైట్ హ్యాండ్ సైడ్ పాలకపక్షం కూర్చుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం కూర్చుంటారు. ఎప్పుడు అడిగినా మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉన్నది పాలకపక్షానికి, ప్రతిపక్షానికి. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. మేమంతా యంగ్స్టర్స్. మీ రోజు ఉన్న మంత్రివర్గంలో తుమ్మల గారు, జూపల్లి గారు సీనియర్స్ ఉండొచ్చు, కానీ బట్టి గారైనా, నేనైనా, శ్రీనివాస్ రెడ్డి అయినా, పొన్నం గారైనా మిత్రుడు. మేము అప్కమింగ్ ప్రజాప్రతినిధులము. మాకు ఈరోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీకంటే సీనియర్లు ఒకరిద్దరే మంత్రివర్గంలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. మీరు నిజంగానే మీ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుడుగా మీకు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్తున్నారు కదా. అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ప్రతిపక్ష బాధ్యత మీరు నెరవేర్చండి. పాలక పక్షానికి సూచన చేయండి. పాలక పక్షాన్ని ప్రశ్నించండి. ఇది నిర్దిష్టంగా ఇది అంశము, ఈ అంశంలో మీరు చేసిన నిర్ణయం ఇది, ఈ నిర్ణయం సహేతుకంగా లేదు, దీన్ని సవరించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుంది అని మీరు నిర్దిష్టమైన సూచన మీరు చేయండి చంద్రశేఖరరావు గారు. మాకేమి బేసజాలు లేవు. వయసులో, అనుభవంలో మీరు పెద్దోళ్ళు అనుకుంటున్నారు. ఆ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోండి అని మేము అంటున్నాము. మీరు ఎలాంటి సూచనలు చేయకుండా ఏం చేసినా అడ్డుకుంటామనే విధానము ఇది తెలంగాణకు మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నేను చంద్రశేఖరరావు గారికి సూటిగా సూచన చేస్తున్నా. మీ పిల్లలు ఒకవేళ తెలియక అల్లర్చిల్లరు ఏదైనా వ్యవహారాలు చేస్తే పెద్ద మనిషిగా మీరు వాళ్ళకి చెప్పాలి కదా, కుటుంబ పెద్దగా, పార్టీ అధ్యక్షుడిగా. ఇది మంచి పద్ధతి కాదు, 10 ఏళ్ళు మనం నడిపినాం, ఇవన్నీ వ్యవహారాలు పెండింగ్ ఉన్నాయి, మనం చేయలేకపోయినాం, వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, కొంత సమయం ఇవ్వాలి. ఎందుకు ఇట్లా మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు? మన పిల్లలు స్కూల్లో పక్కల పిల్లల్ని కొట్టేస్తానో, ఆ పక్క పిల్లలు పెన్సిలో రబ్బరు ఎత్తుకొస్తానో, తల్లిదండ్రులు మనం ఏం చెప్తాం? ఇట్లా తప్పు చేయదు. పక్కోడు హోంవర్క్ చేసుకుంటూ ఆ నోట్బుక్లో పేజీలు చించుకొని చించి చెత్తబుట్టలు వేసిరు అనుకో, వీడు హోంవర్క్ చేయడు. పక్కోడు నోట్బుక్లో నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసేది, క్లాస్ టీచర్కి నా హోంవర్క్ గురించి అడిగితే పక్కోళ్ళు చేసి మనం చేయకపోతే మనం తిడతారని కొంతమంది పిల్లలు మన నోట్బుక్ ఆడబెట్టి పక్కకు పోవంగాని మనం చేసిన హోంవర్క్ పేజీలు చించేసి బయట వాడేసి వచ్చేటోళ్ళు. ఎందుకంటే వాడు చేయలేదు, నేను చేయలేదు, ఇద్దరం సమానమే. ఇక వేరే వేరే లాగా టీచర్ చూడదు కదా, చేసినోడు ఉంటే చేయనోడి సంగతి తెలుస్తుంది కదా. సేమ్ అట్లనే మీ పిల్లలు ఇద్దరిని మా మీదకి ఉసిగొల్పి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు? పెద్దరికం నీకు మంచిదా? తెలంగాణ సమాజంలో నువ్వే పెద్ద మనిషిని చెప్పుకుంటున్నావు కదా, మాకేం అభ్యంతరం లేదు. మీకంటే పెద్ద మనిషి కేశవరావు గారి పక్కలు ఉన్నారు. అయినా మేము ఎప్పుడు కూడా కేశవరావు గారు కూడా మిమ్మల్ని ఏమి తక్కువ చేసినట్టో లేకపోతే మీరు చేస్తున్న తప్పని ఎప్పుడు అనలేదు కదా. సో మీరు ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు? మీ పిల్లలకి ఎందుకు సూచన చేస్తలేరు? మీ పిల్లలు ఏంది తులువ పనులు ఇవన్నీ? ఇట్లా తులువ పనులు చేసేటప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా? నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. రామాయణంలో విశ్వామిత్రుడు తపస్సు చేసినప్పుడు మారీచుడు సుబాహుడు
మారీచుడు సుబాహుడు అనే రాక్షసులు ఆ తపస్సును భగ్నం చేయాలని, అదేవిధంగా వాళ్ళు తయారు చేసిన అమృతాన్ని రాహు కేతు తాగేసేయాలని, అమృతం తాగితే ఎప్పటికీ బతుకుండొచ్చని, అట్లా పురాణాలలో రాక్షసులు ఉండేటోళ్ళు మారీచులు, సుబాహులు, రాహువు, కేతువు ఇట్లాంటి వాళ్ళని తయారు చేసి మా ప్రభుత్వానికి ఉసిగొల్పడము మీ పెద్దరికానికి మంచిదా? చంద్రశేఖరరావు గారు, మీరు ఆలోచన చెయ్యండి. మేము మిమ్మల్ని ఏం అనుమానించి మీ పట్ల మేము అభ్యంతరకరంగా వ్యవహరించింది ఏం లేదే. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మా అధికారికంగా మేము ప్రోటోకాల్ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చినాం. రేపు డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంది సచివాలయంలో. మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఇతర శాసనసభ్యులు స్వయంగా వెళ్ళి ప్రధాన ప్రతిపక్ష నాయకుని ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. మీరు రాండి. ఇది మనందరం కలిసి చేసుకునే పండగ, మనందరం కలిసికట్టుగా ఉన్నామని కనిపించే పండుగ. తమిళనాడు ఒక్కసారి చూడండి, ఎన్ని రాజకీయాలు ఉన్నా స్టేట్ ఇష్యూ వస్తే తమిళనాడులో ఉండే 39 మంది ఎంపీలు ఒక్కటై ఢిల్లీ మీద కొట్లాడి ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జల్లికట్టు వాళ్ళ సాంప్రదాయబద్ధమైన ఒక అంశం వచ్చినప్పుడు మూకుమ్మడిగా అందరు ఏకమై నించోని నిలబడి కొట్లాడి తమిళనాడు వాళ్ళు వాళ్ళకి కావాల్సినవి రాబట్టుకుంటున్నారు. ఆ స్ఫూర్తి తెలంగాణలో ఎందుకు కొరవడుతుంది? పార్లమెంట్ సమావేశాలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మీరు కూడా రాండి, మన ఎంపీలకు దిశ నిర్దేశించేద్దాం. 17 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు, 24 మంది సభ్యులకు మనం ఒక ఎజెండా ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టుకోవాల్సిన నిధుల కోసం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం. చంద్రశేఖరరావు గారు, మీకు మేము నచ్చినా నచ్చకపోయినా, మీరు ఇష్టపడకపోయినా, ఒకవేళ మీకు మనసులో బాధ దుఃఖం ఏదైనా ఉన్నా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే గొప్పది. నిజాం మాత్రం ఇష్టపడి రాజ్యాన్ని భారత ప్రభుత్వానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ కప్పచెప్పిండా? నిజాం ఏమి ఇష్టపడలేదు కదా. ప్రజా తిరుగుబాటు వచ్చినప్పుడు, ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో తలవొగ్గవలసిన పరిస్థితులు నిజాం ప్రభువుకే తప్పలేదు. ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు నిజాం, అత్యంత శక్తివంతుడు. అలాంటి నిజామే ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు, సాయుధ రైతాంగ పోరాటం జరిగినప్పుడు నిజాం ప్రభువు గారే తల వంచి భారత ప్రభుత్వానికి తన రాజ్యాన్ని అప్పగించిన పరిస్థితి మనం కళ్ళతో చూసినాం. అదేం ఎప్పుడో జరిగింది కాదు. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పును మీరు గౌరవించాలి కదా. 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్న ప్రభుత్వము 6 నెలలు, మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ కోడే కదా. పెళ్ళైన అల్లుడికి ఆషాఢ మాసం అటవం అత్తగారింటికి పోగలుగుతాడే? కొత్త అల్లుడు, మీరు అందరూ కొత్త అల్లుల్లో ఈ సమస్య ఎదుర్కొనే ఉంటారు కదా. కొత్తగా పెళ్ళైన అల్లుడు వాళ్ళు ఎంత కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసినా ఆషాఢ మాసంలో అత్తగారింటికి పోలేని పరిస్థితి. అట్లనే మొదటి 6 నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల నేను మా బట్టన్న సచివాలయానికి రానేలేదు. ఎన్నికల కోడ్తో పరిపాలన మేము దృష్టి పెట్టడానికి లేకుండా పోయింది, అధికారులను పిలిచి సమీక్షించడానికి వీళ్ళు లేకుండా పోయింది. ఈ 5 నెలలే కదా మేము పరిపాలనలో కుదురుకొని నిర్ణయాలు తీసుకొని పరిపాలన గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం కదా. ఈ మాత్రం కూడా చంద్రశేఖరరావు గారికి అవగాహన లేదా? హరీష్కు, కేటీఆర్కు లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లల మనస్తత్వం, అవతల దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే మన దగ్గర లేదంటే దాన్ని ఇరగొట్టాలన్న ఆలోచన పిల్లలలో ఒక చిన్న తెలియని సాడిస్టిక్ ప్లెజర్ ఉంటుంది. మీరు పార్కులలో పోయి చూస్తే తెలుస్తుంది, లేకపోతే స్కూల్లో పిల్లల దగ్గర మన పక్కోడి దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే వీడు దాన్ని గుంజుకోనికి ట్రై చేస్తాడు, వాడు ఇవ్వకపోతే వీడు దాన్ని పలగొట్టి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నా దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని. హరీష్కు, కేటీఆర్ గారికి సాడిస్టిక్ ప్లెజర్ ఉండొచ్చు. మాకు లేని అధికారం వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, భట్టి గారి దగ్గర ఎందుకు ఉండాలి, రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి? ఉండొద్దు. దాన్ని ఎట్లో గట్ల ఇరగొడదామో పలగొడదామో అని వారికి ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే అట్లాంటి దుందుడుకు స్వభావం ఒక వయసులో ఉంటుంది. కానీ అన్ని అనుభవాలు ఉన్న చంద్రశేఖరరావు గారు వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి తప్పు అని చెప్పాలి కదా. మీరు అందరు తల్లిదండ్రులు మీ పిల్లలు పడిపోయి తప్పు చేస్తే మీరు టీచర్ పిలిచి మీ పిల్లవాడు ఇట్లా చేస్తుండే అంటే మీరు మీ పిల్లలకి మీరు మంచి చెప్పుకుంటలేరా? నేను నా మనవాడికి చెప్తుంటా, స్కూల్లో పోయి ఏదన్నా ఇట్లా అట్లా చేస్తే అట్లా చేయద్దా తప్పు నాన్న,
సమాజంలో మనం మంచిగా ఉండాలి, మనం ఇతరులకు కష్టం నష్టం కలిగించే చేద్దాం. నేను నా మనవడికి చెప్తున్నా, మీరు మీ పిల్లలకి చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఎటమటంగా వ్యవహరిస్తే ఇది వారికి క్షేమం కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఎటమటంగా వ్యవహరించినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరు చట్టానికి అతీతులు గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదవాడి నుంచి ప్రధానమంత్రి వరకు ఒకే ఓటు హక్కు ఇచ్చి, ఒకే రకమైన చట్టాన్ని ఇచ్చి, ఒకే రకంగా అందరినీ దేశంలో ఉండే ప్రతి పౌరుడు సమానము అని వారు రాజ్యాంగం రాసిపోయినరు. దాన్నే మనం ఈ 75 సంవత్సరాల నుంచి అదే బైబుల్గా, అదే భగవద్గీతగా, అదే ఖురాన్గా, అన్ని మతాలు దాన్నే ఒక ఆదర్శంగా తీసుకొని, రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాము. ఈ సచివాలయాన్ని కూడా మా ఒత్తిడితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాల్సిన పరిస్థితి చంద్రశేఖరరావు గారికి వచ్చింది. అక్కడ కూర్చొని నేను చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రము 29 రాష్ట్రాలలో ఒక మంచి సాంప్రదాయాలు ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుదాము. మా ప్రభుత్వము మిమ్మల్ని గౌరవిస్తుంది, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తుంది. మీరు మీ బాధ్యత నెరవేర్చండి. ఒకవేళ మీకు ఏదన్నా మమ్మల్ని కుర్చీలలో చూడడం మీరు నామోషిగా ఒకవేళ మీరు ఫీల్ అయితే కొంతకాలం మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేయనియండి. ప్రతిరోజు మీరు చేసే తప్పులను, ఈ తప్పులను సరిదిద్దడం పక్కన పెడితే ఆ అప్పులను మోయడానికి నడువొంగిపోతుంది. రాష్ట్రం మొత్తం ప్రజల ఉద్యోగస్తులకు 6,500 కోట్లు జీతభత్యాలు ఇస్తే ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి 6,500 కోట్లు ప్రతి నెల కట్టాల్సి వస్తుంది. మేము చేసిందే 52,000 కోట్ల అప్పులని మేము విడుదల చేస్తే 1,00,000 కోట్ల అప్పులు చేసిందని బుకాయిస్తాడు. అంటే ఇట్లాంటివన్నీ కూడా ప్రతిపక్ష పార్టీగా మీకు మంచిది కాదు. మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఈ 10 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసిన తప్పులను సవరించుకుంటూ, మీరు చేసిన అప్పులను కట్టుకుంటూ పరిపాలన గాడిన పెట్టాలనుకుంటున్నాము. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం ద్వారా, అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ కట్టడానికి అనుమతి ఇస్తున్నాం. ఎందుకంటే ఏ విధంగా కట్టుకోవచ్చు, ఒక మోడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో కడితే పేదలు వచ్చి ఆ మోడల్ హౌస్ను చూసుకున్నారనుకో, ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చిన వాళ్ళు కట్టుకోవడానికి. అదే సందర్భంలో మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ కడతాం, ఇందిరమ్మ మోడల్ హౌస్. దాన్ని చూడడం ద్వారా వాళ్ళు ఎట్లా ప్రతి ఇంచ్ ఎట్లా ఉపయోగించుకోవచ్చో, ప్రతి ఇంచ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా వినియోగించుకోవచ్చో, వాళ్ళ కిచెన్ కానీ, బెడ్రూమ్ కానీ, అటాచ్డ్ బాత్రూమ్ కానీ, హాల్ కానీ ఏ రకంగా మెటిక్యులస్గా డిజైన్ చేయించవచ్చో, మంచి సాంకేతిక నైపుణ్యం ఉన్న ఆర్కిటెక్ట్స్తో కొన్ని డిజైన్ చేసినాం. ఇక్కడ డిజైన్స్ కూడా మేము ముందర డిస్ప్లే చేసినాం. వాటిని చూసుకోవడం, ఇట్లానే కట్టాలనే నిబంధన లేదు, కానీ ఎట్లా కట్టుకుంటే బాగుంటుందో కూడా ఒక మోడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. నిరుపేదలకు ఎవరైనా మండల కేంద్రానికి వచ్చినప్పుడు ఆ మోడల్ హౌస్ను చూసుకొని పోయే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇది ఒక మంచి కార్యక్రమం. మిడ్మానేరు ప్రాంతానికి కేసీఆర్ గారు అల్లుడు, సిరిసిల్ల రాజన్న వేములవాడ పోయినప్పుడు మాట ఇచ్చిండు, మీ 30 గ్రామాల అల్లుడే ముఖ్యమంత్రి అయ్యాడు, మీకు ఇస్తున్నాం ఇండ్లు అని. ఇవ్వలే, కానీ నేను ఇచ్చిన 5,000 ఇండ్లు మన పోయి. అంటే వారు చెయ్యలేని విషయాలను మేము పరిష్కరిస్తున్నాము. మేమేం గొప్పగా కూడా చెప్పుకుంటలేము, బాధ్యత అనుకుంటున్నాం. గొప్పల కోసం చెప్పడం లేదు. బాధ్యతను మేము ఏ విధంగా నిర్వహిస్తున్నామో మీకు అందరికీ వివరిస్తున్నాము. మా బాధ్యతను మమ్మల్ని నెరవేర్చనియండి. మొదటి సంవత్సరం ఉత్సవాలలో మీరు పాల్గొనండి. వారికి ఈ వేదిక మీద నుంచే పొన్నం ప్రభాకర్ గారికి సూచన చేస్తున్న ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమయం తీసుకొని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారే ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ కింద మినిస్టర్గా వారు వెళ్ళి వారికి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు అందించి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ఈ పండుగ అందరి పండుగ, ఇది ఒక కాంగ్రెస్ పార్టీతో ఇంకోరిదో కాదు. ఈ ప్రభుత్వం అందరిది, ఈ సంక్షేమం అందరిది, ఈ రాష్ట్ర అభివృద్ధి అందరిది. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. అందరినీ భాగస్వాములు కావాలని నేను పిలుస్తున్న 7, 8, 9 తారీఖుల్లో ఈ సచివాలయ ప్రాంగణం నెక్లెస్ రోడ్డు
బుద్ధ పూర్ణిమ ప్రాంతం, ఇదంతా కూడా కంప్లీట్గా తెలంగాణ సంబరాలు జరుగుతాయి. 3 రోజులు సాయంత్రం పూట ఒక కార్నివాల్, ఒక అద్భుతమైన పండుగ వాతావరణాన్ని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తెలంగాణ కవులు, కళాకారులు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పిండి వంటలు, మహిళా సంఘాల గ్రూపులు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ప్రతిరోజు సాయంత్రము ఒక మంచి వాతావరణం, ఒక వనభోజనాలకు వెళ్ళినప్పుడు మనం ఎట్లాంటి వాతావరణం ఉంటుందో, ఒక బోనాల పండుగ, బతుకమ్మ పండుగ చేసుకున్నప్పుడు ఎట్లుంటుందో, దసరా పండుగకు జమ్మికి వెళ్తే ఏ విధంగా మన అందరం కలుసుకుంటామో అట్లాంటి వాతావరణం హైదరాబాదు నగరం నడిబొడ్డున సచివాలయం ముందల నక్లెస్ రోడ్లో 7, 8, 9 అద్భుతమైన సాంస్కృతిక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు సాయంత్రం పూట ఉంటాయి. అందరూ ఆహ్వానితులే. తెలంగాణ వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల వాళ్ళు కూడా మన సంస్కృతిని, సాంప్రదాయాలను, మన పిండి వంటల రుచులను చూడడానికి ఇక్కడికి రావచ్చు. ఒక గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు ఇక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంటుందో అట్లాంటి వాతావరణం ట్యాంక్ బండ్ మీద ఉండాలి అని, మనందరం కలిసి పండుగ చేసుకోవాలని, ఈ పండుగ అందరిది, పండుగలో అందరూ పాల్గొనాలి, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు కూడా. మీరు కూడా మీ కుటుంబాలతో వచ్చి సాయంత్రం పూట కొంత సమయం కుటుంబానికి ఇవ్వండి. ఎప్పుడు ఉద్యోగం చేసుడు, స్క్రోలింగ్లు పెట్టుడు, బ్రేకింగ్ న్యూస్లు పెట్టుడు, ఈ టెన్షన్ నుంచి కొంత బయట పడండి. ఎప్పుడు టెన్షన్లు ఉంటే ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా కొంచెం ఏర్పాట్లు, ఒక ఏమంటారు, ఒక బాక్స్, అదే INPR ఒక సపరేట్ ఎన్క్లోజర్ మీడియా మిత్రులకు కూడా సపరేట్గా పెట్టి, వాళ్ళ కుటుంబాలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కొంత భోజనం, కొంత వాళ్ళ పిల్లలతో వచ్చి ఉండేటట్టు ఒక ఎన్క్లోజర్ పెట్టి వాళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చాలా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. కాబట్టి ఆ పాత్ర ఈరోజు మీకు నిజంగా ఆ పండుగ మీ కళ్ళల్లో చూడాలని మేము అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర పండుగ, తెలంగాణ సంస్కృతి ఒక పండుగ, తెలంగాణ బ్రతికే ఒక పండుగ. దీంట్లో మీరందరూ భాగస్వాములు కావాలి. ఈ పండుగ సందర్భంలో ఒక మంచి వాతావరణం సృష్టించడానికి మీ వైపు నుంచి సహకారం ఉండాలి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఏమైనా విషయాలు ఉంటే చర్చించుకుందాం. 9 తారీఖు తర్వాత అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీలో కూడా చర్చలు చేసుకుందాం, సమస్యలను పరిష్కరించుకుందాం. అన్ని రకాలుగా మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ ఈ ఇందిరమ్మ ఇండ్లు గ్రామాలలో పండుగ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.